ఒకవైపు రైలు రోకో కేసులో కోర్టు ఎదుట హాజరైన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, మరోవైపు బండి సంజయ్ కుమారుడి ఫోక్సో కేసుపై కామెంట్స్. చట్టాలపై గౌరవం, మహిళల భద్రత, రాజకీయ విమర్శల హద్దులు ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కామారెడ్డి రైల్ రోకో కేసు నుండి లుకౌట్ నోటీసుల డిమాండ్ వరకు కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో వ్యక్తిగత టార్గెటింగ్ రాజకీయాల్లో ఇంతవరకు సమంజసం అన్న ప్రశ్న కూడా ముందుకొస్తోంది. ఈ రెండు పరిణామాలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇవ్వకుండా తాత్సరం చేయడంతో ఆనాడు తెలంగాణ జాగృతిగా, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లాలని కోరుకునేటటువంటి మేమందరం కూడా బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో ముందున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి బీసీలకు రిజర్వేషన్ రావాలంటే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 2 బీసీ బిల్లులు పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఏ కామారెడ్డిలో అయితే బీసీలకు 42% ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందో అదే కామారెడ్డిలో రైలు ఆపి ఢిల్లీకి ఒక మెసేజ్ పంపాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి రైలు రోకో చేసిన విషయం ప్రజలందరి దృష్టిలో కూడా ఉన్నది. అనేక ఉద్యమాలు చేస్తూ ఆ ఉద్యమాలలో రైలు రోకోను కూడా మేము టేకప్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ బిల్లులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయో తొందరగా వాటిని పాస్ చేసి పంపండి. మీరు ఇట్లానే లేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా మీ మీద తిరగబడే రోజు వస్తుంది. సమయం, సందర్భం, అవసరాన్ని అన్నిటిని కూడా కలుపుకొని అవసరమైతే నిరవధికంగా కూడా రైలు రోకో చేయడానికి మేము తెలంగాణ రక్షణ సేన నుండి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణలో సామాజిక న్యాయం వర్ధిల్లాలి అని కోరుకునేటటువంటి ప్రధాన స్రవంతి పార్టీల్లో ఉన్నటువంటి మేము బీసీ బిల్లు కోసం డెడికేటెడ్గా పనిచేస్తాం. దేశవ్యాప్తంగా బీసీలకు 50% చట్టసభల్లో, ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ రావడం కోసం పోరాటం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం.